ఏపీ హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారైతే నియమితులయ్యారండి. ఈమె ప్రెజెంట్ పంజాబ్, హర్యానా హైకోర్టు యొక్క జడ్జిగా అయితే వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారైతే రిటైర్ అయిన తర్వాత ఈమె చీఫ్ జస్టిస్గా ఎన్నికైనున్నారు. ఈమె ఏపీ హైకోర్టుకి తొలి మహిళా చీఫ్ జస్టిస్గా రికార్డునైతే నెలకొల్పుతున్నారు. ఇరాన్ సుప్రీం నేత అయినటువంటి ఖమేనీని హతమార్చడానికి అయితే ఇజ్రాయెల్ బ్లూ స్పారో క్షిపణిని అయితే లాంచ్ చేసిందండి. ఇది భూ ఉపరితలం మీద లక్ష్యాలను ఛేదించడానికి సర్ఫేస్ నుంచి లాంచ్ చేసే ఒక బాలిస్టిక్ క్షిపణి అండి. హబీబుల్ హసన్ ఈయన హైదరాబాద్కి చెందిన మాజీ ఫుట్బాల్ ఆటగాడండి. ఈయన రీసెంట్గా న్యూస్లో ఎందుకున్నారంటే ఈయన మరణం చెందారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 అండి. ఇందులో $1 బిలియన్ అంటే దాదాపుగా 9,100 కోట్లు సంపద కలిగిన వ్యక్తులైతే ప్రపంచంలో దాదాపుగా 4,020 మంది ఉన్నారండి. ఈ లిస్ట్ ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ గారు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఆసియాలోనే ఫస్ట్ ప్లేస్లో ముఖేష్ అంబానీ గారు నిలిచారు. నేపాల్లో రీసెంట్గా ఎన్నికలు జరిగాయండి. ఈ ఎన్నికల్లో అయితే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్టీ అయితే గెలుపొందింది. నేపాల్లో మొత్తం 275 స్థానాలు ఉంటాయి. అందులో 165 స్థానాలకు అయితే ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం వెలువడిన 155 స్థానాల ఫలితాల్లో 122 చోట్ల అయితే ఈ ఆర్ఎస్పీ పార్టీ గెలుపొందింది. అయితే ఈ పార్టీకి చెందిన బాలేంద్ర గారు అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిచారండి. ఈ బాలేంద్ర గారు మాజీ ప్రధాని అయిన కేపీ శర్మ ఓలీ గారిపై గెలుపొందారు. 10వ మెన్స్ T20 వరల్డ్ కప్ అండి. ఇదైతే హాస్ట్ చేసిన కంట్రీ వచ్చేసరికి ఇండియా అండి. ఫైనల్ మ్యాచ్లో ఇండియా 255 రన్స్కి 5 వికెట్లను కోల్పోయి న్యూజిలాండ్ని ఆల్అవుట్ చేసి అయితే గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఇండియాకి ఇది 3వ T20 వరల్డ్ కప్ టైటిల్. అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ఇండియా అయితే నిలిచింది. ఈ గెలిచిన జట్టుగా అయితే దాదాపుగా 27.5 కోట్లు ప్రైజ్ మనీ అయితే అందనుందండి. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లో జరిగింది. అయితే ఇండియా ఈసారి 2 రికార్డులు నెలకొల్పింది. అవేంటంటే ఆతిథ్య జట్టు గెలుపు, ఇంకా వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా